హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కొద్దిసేపటి కిందట రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూస్తే నాకు అదే వైబ్స్ కనబడ్డాయి. మామూలుగా ఒక సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ చూసినప్పుడు ఏదో గజిబిజిగా ఏదో చెప్పాలనే ప్రయత్నం, చెప్పకుండా ఏదో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ అంత గందరగోళంగా అనిపిస్తుంటాయి కొన్ని ట్రైలర్ చూస్తూ ఉంటాయి. కానీ ఈ ట్రైలర్ చూసినంతసేపు హాయిగా అనిపించింది. ఒక్కటికి 4 సార్లు చూశాను. చూసినా కొద్దీ చూడాలనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక మంచి సినిమా పడాలి, అది కూడా మనం ఎలా కోరుకుంటామో అలాగే ఆ సినిమా ఉండాలని మనం ఏదైతే ఆశిస్తామో ఎగ్జాక్ట్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ ట్రైలర్లో నేను గమనించిన అంశాలు ఏంటంటే, ఒకటి యాక్షన్ డ్రామా ఉంది, అలాగే ఎమోషన్ ఉంది, అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ కనబడింది, ఇక చూస్తే కామెడీ కనబడింది, ఎంటర్టైనింగ్గా ఈ ట్రైలర్ కనబడింది. ఇక దానికి తోడు పంచింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఒక ట్రైలర్లోనే ఫుల్ మీల్స్ ఉంటే ఇక 2.5 గంటల సినిమాలో ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నిజంగా ఒక ఫ్యామిలీకి ఈ సంక్రాంతి ఒక అద్భుతమైన సినిమా మనశంకర వరప్రసాద్ ఉండబోతున్నట్లుగానే నాకైతే కనబడతా ఉంది. ఈ ట్రైలర్లో చిరంజీవి గారి నుంచి మాస్ ఎలివేషన్స్ కనబడ్డాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ముఖ్యంగా చిరంజీవి గారి కామెడీ పంచులు కనబడ్డాయి, అలాగే సీరియస్గా యాక్షన్ చేస్తూ వెంటనే ఫన్ మూమెంట్లోకి వెళ్ళిపోయి ఏదైనా తిట్టాలనుకుంటే ఇంట్లోకి వచ్చి తిట్టు అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పే ఆ డైలాగులు కానీ. ఇక మరో స్పెషల్ అపీరియన్స్ ఏంటంటే వెంకటేష్ గారు. ఆయన హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత చెప్పే డైలాగ్ అయితే నిజంగా తెలియకుండానే నవ్వొచ్చేసింది. చూడ్డానికి ఫ్యామిలీ మ్యాన్లా కనబడుతున్నావు, ఈ మాస్ ఎంట్రీ ఏంటి అని చిరంజీవి గారు అంటారు. దానికి కౌంటర్గా వెంకటేష్ గారు మాస్క్ బాస్లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ వైపు రాలేదా అని చెప్పి చిరంజీవి గారికి కౌంటర్ ఇవ్వడం నిజంగా చాలా పంచింగ్గా డైలాగులు కూడా ఉన్నాయి, కామెడీ టచ్తో కూడుకొని ఉన్నాయి. అలా ఈ ట్రైలర్ చూస్తే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఒక మంచి సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ సినిమా ఈ సంక్రాంతికి మనం చూడబోతున్నాం అనేది నాకైతే పక్కాగా అనిపించింది. ఈసారి అయితే నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. నిజంగా జనవరి 12 కోసం నేను ఎదురు చూస్తున్నాను. అంత హ్యాపీగా అనిపించింది. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్సే. ఒక సాంగ్కు మించి ఇంకొక సాంగ్ వచ్చింది. ఇక మొన్న 2 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి మెగా మాస్ సాంగ్ వెంకీ, అలాగే మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన ఆ సాంగ్ అయితే నిజంగా అదిరిపోయింది. అదైతే ఊచకోతకు వస్తూ ఉంది. ఇలా సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్, పైగా అనిల్ రావిపూడి అంటేనే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్కు పెద్దపీట వేస్తాడు. ముఖ్యంగా కామెడీ, అదేవిధంగా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఎలా చూసినా కూడా ఒక విందు భోజనం లాగా మనశంకర వరప్రసాద్ సినిమా కనబడుతుంది. ఈ ట్రైలర్ అయితే నాకైతే పిచ్చగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.